Medicover, tallest hospital with highest standards. ప్రారంభోత్సవ కార్యక్రమానికి నాతో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారిని, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారిని, జూబ్లీహిల్స్ శాసనసభ్యులు నవీన్ యాదవ్ గారిని, నాగార్జున సాగర్ శాసనసభ్యులు జైవీర్ రెడ్డి గారిని, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 12 సంవత్సరాలలో 25వ శాఖను అభివృద్ధి పదం వైపు నడిపించిన డాక్టర్ అనిల్ కృష్ణ, డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ శరత్ రెడ్డి, ఈ ముగ్గురు 12 సంవత్సరాలు నిరంతరం నిత్యం కృషి చేయడం వల్ల ఈరోజు దేశ స్థాయిలోనే మెడికవర్ హాస్పిటల్స్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం దక్కింది. వైద్యం అనేది యాంత్రికంగా చేసే వృత్తి కాదు. పేదలకు, కష్టాలలో ఉన్న సభ్యులకు మానవత్వంతో కూడిన వైద్య సహాయాన్ని అందించినప్పుడే మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన పేషెంట్స్కి న్యాయం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒక నమ్మకం, విశ్వాసం కలుగుతుంది. వృత్తిని నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ దేశంలో అత్యంత వేగంగా 2వ తరం ఈరోజు వైద్యంలో రాణించి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో 25th హాస్పిటల్ని ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. గతంలో నేను వరంగల్ హాస్పిటల్ ఇనాగ్రేషన్కి వచ్చిన, ఈరోజు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మీరు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం కూడా నేను హాజరైన. ఎందుకు ప్రతి ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేను హాజరవుతున్నా అంటే యంగర్ జనరేషన్ని కమిట్మెంట్, కన్విక్షన్తో వృత్తిని నిర్వహిస్తున్న వాళ్ళని గుర్తించాలి, ప్రోత్సహించాలి అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానము. ఆ విధానానికి లోబడి ఈరోజు మీరు నిర్వహిస్తున్నందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఫార్మా బల్క్ డ్రగ్స్లో హైదరాబాద్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ దేశం ఉత్పత్తి చేసే బల్క్ డ్రగ్స్లో అవర్ షేర్ ఈజ్ 40%. హైదరాబాద్ నుంచి ఈరోజు బల్క్ డ్రగ్స్ ఉత్పత్తిలో 40% మన రాష్ట్రము, మన నగరం యొక్క వాటా ఉన్నది అని అంటే, అదేవిధంగా మన ప్రపంచమే ఒక సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. కోవిడ్ 2019 కోవిడ్ ఎలా ఉంటుందో, ఎలా వస్తుందో, ఎవరికి వస్తుందో, దీన్ని ఎవరు పరిష్కరించగలరు అని ఎవరికీ అర్థం కాని పరిస్థితిలో ప్రపంచంలో 4 కోవిడ్ వ్యాక్సిన్స్ని ఉత్పత్తి చేస్తే అవుట్ ఆఫ్ 4 కోవిడ్ వ్యాక్సిన్స్ 3 we have produced from Hyderabad from Genome Valley. This is biggest achievement for us. We can say proudly, yes, our Hyderabad is hub for medical and health, pharma and drugs. సో ఇంత గొప్ప పేరు రావడానికి కారణం కొంచెం వెనక్కి వెళ్ళి లోతుగా విశ్లేషిస్తే 1960s నుంచి 1970s మధ్యలో ఆనాటి ప్రధానమంత్రులు నెహ్రూ గారి తర్వాత ఈ దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఐడిపిఎల్ని ఇక్కడ ప్రారంభించడం వల్ల, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇక్కడ జరగడం వల్ల ఈరోజు నాకు తెలిసినంత వరకు ప్రైవేట్ కార్పొరేట్స్ ఏవైతే అత్యంత గుర్తింపు పొందిన
రెడీ ల్యాబ్స్ లాంటి సంస్థల యజమానులు ఈ ఐడిపిఎల్ సంస్థలో వాళ్ళు గతంలో బాధ్యతలు నిర్వహించిన వాళ్ళే. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే శ్రీ దామోదర్ రాజు నరసింహ గారిని డాక్టర్ శరత్ రెడ్డి గారు సత్కరించవలసిందిగా మనం చేస్తున్నాం. సత్కరించవలసిందిగా శ్రీ హరికృష్ణ గారు CEO వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే డాక్టర్ శరత్ రెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మెడికవర్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. I think every meeting has to end, so this also will. And my heartful gratitude goes to our Honorable Chief Minister Garu, Yanumala Revanth Reddy Garu,